పులివెందుల నియోజకవర్గం అనేది వాళ్ళ కుటుంబ నియోజకవర్గం ఓ రకంగా. అవును 50 సంవత్సరాల నుండి ఓటమి ఎరగకుండా వాళ్లే గెలుచుకుంటూ వస్తున్నారు. అవును మధ్యలో ప్రతిఘటనలు ఉన్నాయి, ప్రతిబంధకాలు ఉన్నాయి, కానీ నియోజకవర్గం వాళ్ళదే. అత్యవసరతోనైనా గెలిచిన సందర్భాలు ఉన్నాయి అక్కడ. అవును అవును ఎంపీగా కూడా వాళ్ళే ఏది కోరుకున్నదే జరుగుతూ వచ్చింది. అవును ఒకప్పుడు బాంబుల శివారెడ్డి ఉన్న రోజుల్లో తెలుగుదేశం స్ట్రాంగ్ అక్కడ. ఆయన మరణం తర్వాత అంటే గట్టి పోటీ ఇవ్వగలిగారు ఆ నియోజకవర్గంలో. జిల్లాలో బాంబుల శివారెడ్డి ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడు ఆయన ఉన్నప్పుడు గట్టి పోటీ ఇవ్వగలిగారు. దట్స్ ఇట్, అంతే. అది ఆ నియోజకవర్గం వరకు. బట్ విజయం మాత్రం ఎప్పుడు వీళ్ళదే అవుతా వచ్చింది. కడప జిల్లాలో ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయగలిగాడు బాంబుల శివారెడ్డి. ఓవరాల్ గా జిల్లాకి వచ్చేటప్పుడు కడపకి వచ్చేటప్పటికి అలాగే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ వీళ్ళ చేతుల్లోనే ఉంటూ రావడంతో ఒక లెగసీ వచ్చేసింది. దానికి తోడు రాజారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి. రాజారెడ్డి పొలిటికల్ కాదు, పొలిటీషియన్ కాదు. రాజారెడ్డి కొడుగ్గా రాజశేఖర రెడ్డి అక్కడ బాగా గ్రిప్. తను పొలిటికల్ గా ఫ్రమ్ ద బిగినింగ్ రాజశేఖర రెడ్డి మొదట్లో డాక్టర్గా నియోజకవర్గంలో మంచి గ్రిప్ వచ్చింది. ఆ తర్వాతన తను ఎమ్మెల్యేగా గెలిచాక జనంతో మమేకం అవడం ఎక్కువ అలవాటు. ఇంకోటి ఏమయ్యేదంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఎప్పుడు